నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ కు విపక్షాలు మద్దతిస్తున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీలపై మల్లికార్జున్ ఖర్గే ఫైర్. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్ష. మున్సిపల్ శాఖ అభివృద్ధిపై అధికారులతో చర్చ. ఏపీ లిక్కర్ స్కామ్ పై కొనసాగుతున్న విచారణ. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఆగస్టు 1కి వాయిదా. కేపీహెచ్బీలోని ఆదూరి ఇన్ఫ్రా గ్రూప్ ఆఫీసులో ఐటీ తనిఖీలు. ఉదయం నుంచి కొనసాగుతున్న దాడులు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్ అర్బన్ రీజనల్లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇందుకు సంబంధించిన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలికి వెళ్లిపోయారు. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి హైదరాబాద్ బేగంపేట్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉంది. స్కెడ్యూల్ ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉదయం 9 గంటలకే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటలైనా అక్కడకు చేరుకోలేదు. తమను ఉదయం 9 గంటలకే రమ్మని చెప్పి 10 గంటలు దాటినా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతసేపు ఆగాలి అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎయిర్పోర్ట్ చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి నాగార్జున సాగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి తన 2 ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా గన్ కత్తులు దొరికాయి. సుల్తాన్పూర్ చౌరస్తా దగ్గర పోలీసులు వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉండగా బైక్ పై 3 వ్యక్తులు వచ్చి పోలీసులను చూసి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయారు దుండగులు వదిలి వెళ్లిపోయిన సంచిలో నాటు తుపాకీ కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో తాజాగా కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగ యువతతో ఆయన చర్చలు జరిపారు. కీలక నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు వంటి అంశాలపై నిరుద్యోగులతో అద్దంకి దయాకర్ వాడివేడిగా చర్చలు సాగించారు. ఈ లైబ్రరీ మీటింగ్ పై మంగళవారం అద్దంకి దయాకర్ తన ఎక్స్ ఖాతా వేదికగా వివరాలు పంచుకున్నారు. నిరుద్యోగుల వద్దకే ప్రభుత్వం అంటూ తెలిపారు. చిక్కడపల్లి హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థి నిరుద్యోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మార్గాలను కూడా విద్యార్థులు నిరుద్యోగులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని నేను కూలంకుషంగా అన్ని నోట్ చేసుకున్నాను. ఏ అభ్యంతరాలు, సమస్యలు, ఎలాంటి అంశాల పట్ల ప్రభుత్వం పట్ల ఉన్నది, ఆ విషయాలన్నింటినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొని పోతూ త్వరలోనే ఒక రిప్రజెంటేషన్, స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ను కల్పించి వారి యొక్క సమస్యలు నేరుగా మా పార్టీ నాయకత్వంతో, మా ప్రభుత్వ నాయకులతో, ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈరోజు వేసిన ఉద్యోగాల్లో అనుమానాలు ఉన్నాయి. వేయాల్సిన ఉద్యోగాల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి స్పష్టంగా మేము చేయబోతున్న అంశాలేమో నేరుగా ప్రభుత్వం. ఎందుకంటే ఇది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మా ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళు చేసిన త్యాగం ఏందో తెలుసు, వాళ్ళు చేసిన రాజకీయ ఉద్యమం ఏందో కూడా మాకు తెలుసు. కాబట్టి కొన్ని రాజకీయ అవాంతరాలు, రాజకీయ అంశాలు దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన ఇది విద్యార్థులు, మన విద్యార్థులకు మన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఎవరో చేసే ప్రచారం వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరగొద్దు కదా. అది నా మోటివ్. అది ఇప్పుడు మా ఎన్ఎస్యూ అధ్యక్షుడు పక్కన తను కూడా మొన్న కూడా రెస్పాన్సిబిలిటీగా వచ్చింది ఇక్కడికి. అయితే నేనుగా ఎందుకు అని అంటే కొంతమంది ఇండివిజువల్ రిస్క్ కూడా ఏంటంటే ఇక్కడికి వస్తే విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తారో అనే ఒక ఆలోచించుకొని రాలేకపోతే చాలామందికి రావాలని ఉన్నాయి. చాలామందికి రావాలని కాదు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా నేను షేర్ చేసుకుంటున్నప్పుడు చూస్తా కదా. ఇది రాజకీయ కారణాలు దాంట్లో చొప్పించబడితే మళ్ళీ మన మీద ఎటు తీసుకుపోతే ఇటు డైరెక్షన్స్ అన్ని మనం చేసే పని మంచిగా చేస్తే అనే ఆలోచనతో ఎప్పుడు వారు ఉంటారు. కాబట్టి మంచి జరగబోతుంది కాబట్టి మంచి జరిగేటప్పుడు వాళ్ళతో చెడుగా ఉండాల్సిన అవసరం పార్టీ. తెలుగు ఫిల్మ్ చేంబర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకొని పోయేందుకు తెలంగాణ వాదులు యత్నించారు. ఫిల్మ్ చేంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో పాషం యాదగిరి గొడవకు దిగారు. ఆంధ్ర గో బ్యాంక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలుగు ఫిల్మ్ చేంబర్ వద్ద పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్ర గో బ్యాంక్ అంటూ నినాదాలు ఇచ్చిన తెలంగాణ వాదులు చేంబర్లో సినారే ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు, ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాబరోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజేళ్ళు సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇది. పైడి జయరాజు అందరికంటే ముందు ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం వాడారు. అది ఎందుకు లేదు? ఆయన బొమ్మ ఎందుకు బట్టి చూడండి. పైడి జయరాజు ఈ దొంగలు పెద్దనాయుడు, లంకలు దొంగలు అంటే పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి, రాసేది బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టారు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన పెట్టారు. ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు. తెలంగాణ వాళ్ళు అంటరాడలు లేదు. తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్వకాశ భూమి. ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్వకాశ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం. మేము
అంతరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాదులంతా లేవాలి, మళ్ళా తెలంగాణ సినిమా రావాలి, పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి, జై తెలంగాణ ఆడాలి, తెలంగాణ పౌరుషమేందో చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరూరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసేది మీరు? దుడ్డుకొబ్బరి సినిమా ఎందుకు చేయరు మీరు? చాకలేలమ్మ సినిమా ఎందుకు చేయరు? గంటకి సినిమా ఎందుకు చేయరు? 1000 ఊళ్ళ మరి ఎందుకు తీయరు? నిర్మలో 1000 మంది ఓటర్లు తీశారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు? మీకు పాడుమొక్క చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 గంటల్లో ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరుగుబోతులు, ఈ దొంగలంతా తీర్చుకున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఏం తప్పు చేసిండు చెప్పండి. ఆయన ఉద్యమకారుడు, సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా? బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ 2 పార్టీలకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత లేదన్నారు. బీసీ అంశం లేవనెత్తిందే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయన ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇన్నేళ్లలో ఏ ఒక్కనాడైనా బీసీ కులగణన గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అని మతాలు వారు భారతీయులే లేదని, ఏదో పంచాయతీ పెట్టాలని బీజేపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నాగుల పంచమి, గరుడ పంచమి పురస్కరించుకుని భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నాగుల దేవత పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని, తల్లి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ పూజారి జగదీశ్వర ఆచార్యులు పేర్కొన్నారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున గురుత్మంతునికి పూజ చేస్తే ధైర్య సాహసాలు లభిస్తాయన్నారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ జీవితంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ప్రవర్తించాలన్నారు. యువత తల్లిదండ్రులు, పెద్దలను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. పండుగలు హిందూ సాంప్రదాయానికి ప్రతీకలని, దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కలు తీర్చుకోవాలన్నారు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.